హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఊళ్ళో రాముల స్వామి 9 రోజులు ఉత్సవాలు చేస్తారనమాట. ఆ 9 రోజులు చాలా చేస్తారు. ఇదొచ్చేసి లాస్ట్ రోజనమాట. లాస్ట్ రోజైతే పొగులొచ్చేసి టిఫిన్ పెడతారు. అలాగే రాముల స్వామికి పెళ్లి చేస్తారనమాట. మళ్ళీ వచ్చేసి సాయంత్రం ఊరేగింపు, వసంతాలు చాలా బావుంటది లాస్ట్ రోజైతే. ఈ రోజే చూసారు గదా! అందరికి మంచిగా టిఫిన్ పెట్టారనమాట. అందరం కూర్చొని మంచిగా హ్యాపీగా తిన్నాము. అలాగే టిఫిన్ తినేసిన తర్వాత ఇప్పుడొచ్చి రాముల స్వామి పెళ్ళైతే స్టార్ట్ చేస్తారు. అలాగే రాముల స్వామి పెళ్లి ఎలా చేశారో, అలాగే మా ఊరు ఎలా ఉందో, అలాగే మా ఊళ్ళో రాముల స్వామి గుడి ఎలా ఉందో అన్నీ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాననమాట. చూసి ఎంజాయ్ చేయండి. చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇదొచ్చేసి మా రామస్వామి గుడి అనమాట. మా ఊళ్ళో చాలా మంచిగా అలంకరించారనమాట. పూలతో డెకరేషన్ చేసి. మాకంటే ఎక్కువ స్థలం లేదు కాబట్టి రామస్వామి గుడి పెద్దదేం లేదు. మామూలుగా చిన్నదున్నా చాలా బాగుంటుంది. మంచి నడువుల్లో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే ఈయన వచ్చేసి కమ్మారాయుడు. రాముల స్వామి అప్పుడైతే మాకు ఫోటోలు ఉన్నాయి. మేమైతే మళ్ళీ రాముల స్వామి విగ్రహాలు అయితే తెప్పించుకున్నాము. రాముల స్వామి విగ్రహాలు తెప్పించి కూడా సుమారుగా 4 సంవత్సరాలు అవుతున్నది. చూసారు కదా, ఇలా ఇది మా ఊరు స్టార్టింగ్ అనమాట. మా ఊరు వచ్చి కడియాలపల్లి. ఇక్కడ స్టార్ట్లో మొదలయ్యి ఇక్కడ గుడి ఉందన్నమాట. గంగమ్మ తల్లి. మనం ఎక్కడికి వెళ్తన్నా గంగమ్మ తల్లిని గంగమ్మెట్ట చూసి దండం పెట్టుకొని వెళ్తారంటారు కదా, ఇదే అన్నమాట మా ఊరు. చూసారు కదా, చిన్న ఊరైనా చాలా బాగుంటుంది. పల్లెటూరులో ఉంటే ఆనందమే వేరన్నమాట. నిజంగానే చాలా బాగుంటుంది. ఇంటి పండగలు సంక్రాంతి అయినా ఏదైనా పండగలు వస్తున్నా మంచిగా ముగ్గులు వేసుకొని వాటి ముందర కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకొని చాలా బాగా పెట్టుకుంటాము. అలాగే ఇప్పుడు ఇంట్లో కొంచెం స్థలం ఉండించుకొని పూల చెట్లు కానీ ప్రతి ఒక్కటి వేసుకుంటున్నారనమాట. చాలా బాగున్నాయి ఇల్లులు అయితే. ఇప్పుడు చాలా బాగున్నది కూడా మా ఊరు. అలాగే ఇప్పుడు రామస్వామి పెళ్ళి అయితే జరుగుతుంది. మేము కూడా ఇంటికి వెళ్ళేసి రెడీ అయితే వచ్చేసామన్నమాట. మంచిగా రెడీ అయ్యి స్వామికి ప్రసాదాలు ఎత్తుకొని టెంకాయ ఎత్తుకొని వచ్చేసాము. చూసారు కదా, ఆడొచ్చేది మా అత్త అనమాట. ఇక్కడ మా అవ్వ. అందరం ఒకరమని కాదు, అందరం ఉన్నామన్నమాట. మా అత్త, అలాగే వచ్చేసి మా కిట్టు అనమాట. మా ఇల్లుకు పోయే దారి ఇది. మా ఇల్లు అక్కడ ఉందన్నమాట. మా ఇల్లు కూడా మీకు చూపిస్తాను. అలాగే రామస్వామి పెళ్ళికైతే ఇక్కడ కింద కూర్చోలేని వాళ్ళు ఉంటారు కదా, అందుకనేసి పట్టా పరిచారు, కుర్చీలు కూడా వేశారు. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీల్లో కూర్చున్నట్టుగా కింద కూర్చొని వాళ్ళు కింద కూడా కూర్చోవచ్చు. అలా అనేసి పెళ్ళి అయితే స్టార్ట్ అయింది. పూజ అయితే జరుగుతుంది అనమాట. చూసారు కదా, రాముల స్వామి అయితే చాలా అందంగా చాలా బాగున్నాడు. చాలా మంచిగా కూడా అలంకరించారనమాట. రాముల స్వామి, సీతమ్మని, అలాగే లక్ష్మణ్ దేవుని స్వామిని కూడా మంచిగా అలంకరించారు. అలాగే మన ఊళ్ళో ఆడవాళ్ళు కూడా మంచిగా శారీలు కట్టుకొని మంచిగా నగలేసుకొని మంచిగా అలంకరణ అయితే వచ్చారనమాట. అంటే మా ఊళ్ళో 9 రోజులు ఒక్కరే చేయరనమాట. ఒక ఇంట్లో వాళ్ళు ఉంటారు కదా, అన్నదమ్ముళ్ళు, వాళ్ళు కలుసుకొని ఒక్కొక్క ఉభయంగా చేసుకొని ఒక్కొక్కటి చేస్తారు. అలాగనేసి 9 రోజులు చేస్తారనమాట. 9 రోజులు నైట్ అన్నం పెడతారు. మంచిగా వాళ్ళకి శక్తి కాడికి చేసి పెడతారు. అలాగే డ్రమ్స్ కానీ, ఎగిరేవాళ్ళు కానీ, అలాగే కోలాటం వేసేవాళ్ళు కానీ ఎవరినైనా ఒకరిని పిలిపించుకొని మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. మేము ఎప్పుడు ఇంటికి పోవాలన్నా జయంతిలోనే పోతాం. ఎందుకంటే 9 రోజులు చేస్తారు. ఊరంతా ఒక పండగలాగా ఉంటుంది అనమాట. అందుకనేసి జయంతిలోనే పోవాలంటారు. ఎప్పుడు ఇంటికి పోయినా మా ఆయన అయితే మరి అసలు జయంతిలోనే పోవాలంటాడు. మా ఆయన జయంతిలోనే పోవాలంటాడు. అందులో పిల్లకాయలకు సెలవులు కూడా ఇచ్చారు. పిల్లల్ని చూసుకున్నట్టు ఉంటుంది, అలాగే జయంతులు చూసుకున్నట్టు ఉంటుంది, మంచిగా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది అనేసి ఆ మనిషి ఎప్పుడు ఇంటికి వెళ్ళినా జయంతుల్లోనే వెళ్తాడనమాట. మంచిగా చూసుకొని వచ్చాడు. మాకైతే అదృష్టం లేదు, కానీ ఇప్పుడైతే నాకైతే అదృష్టం కలిసి వచ్చింది. అందుకనేసి నేను ఎమర్జెన్సీగా 15 రోజులు సెలవు తీసుకొని వెళ్ళాను. నేను కూడా ఆ రాముల స్వామిని దర్శనం చేసుకొని ఆయన పెళ్లి చూసుకొని వచ్చాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. పొద్దున్నే పెళ్లి వీళ్ళు చేపిస్తారనమాట మా పిన్నమ్మోళ్ళు.
అలాగే వరుసకు పెన్నమ్మ అవుతుంది. అలాగే సాయంత్రం వసంతాలు, మధ్యాహ్నం భోజనాలు, అలాగే వచ్చేసి దేవుని ఊరేగింపు అంతా అమ్మోళ్ళు చేపిస్తారనమాట. ఎప్పుడు సంవత్సరం అమ్మోళ్ళే. ఎందుకంటే అమ్మోళ్ళు ఒక్కరే కాదు, నలుగురు అన్నదమ్ములు కలుసుకొని చేపిస్తారనమాట. ఎప్పుడు సంవత్సరం అంతా పొగులు మెరణం అంటే అమ్మోళ్ళకే వచ్చేది. కొరవాళ్ళంతా నైట్ చేపిస్తారనమాట. అలాగే మా వచ్చేసి జ్యూస్ పంచుతానని రాముల స్వామి కాడ మొక్కున్నాడంట. అందుకనేసి ఒక పెద్ద 2 డబ్బాలు జ్యూస్ తెచ్చి, అలాగే ఒక 4-5 కేజీలు చక్కెర పోసి, అలాగే ఐసింగ్ వాటర్ తెచ్చి ఒక 4-5 బాటలు పెద్ద క్యానులు తెచ్చి పోసేసి, ఒక పెద్ద గిన్నెల్లో పోసి తిరగొట్టేసి అందరికి ఇచ్చామన్నమాట. ఎందుకంటే ఎండ మంచిగా కాస్తున్నది. ఆ ఎండకి ఆ జ్యూస్ తాగి చల్లబడతారు, స్వామి పెళ్ళి మంచిగా చూసినట్టుంటది అనేసి అందరికి కూడా ఇచ్చామన్నమాట జ్యూసు. అలాగే ఇంతమంది ఉన్నారు కదా, ఎవరు వీడియోలు తీసేవాళ్ళు లేరు. నేనే వీడియో తీసుకోవాలి. నేను వీడియో తీసి మీకు నేనే ఆడ కనపడతాను. ఎప్పుడో ఒకసారి అలా మినుక్కుమని కనిపిస్తాను నేనైతేను. చూశారు కదా, రాముల స్వామిని చూసుకొని దర్శనం చేసుకొని మీకు కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ థ్యాంక్స్ అయితే చెప్పాలి. ఇప్పటికైతే 4000 సబ్స్క్రైబర్లు వచ్చారు. ఈ మాత్రం సబ్స్క్రైబర్లు వచ్చారంటే అది మీ వల్లే వచ్చారు నిజంగా. నాకు అసలు నా వీడియోలు కూడా మీకు నచ్చి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంత మంచిగా నన్ను ఇంతవరకు తీసుకొచ్చారంటే చాలా చాలా థ్యాంక్స్ అనమాట మీకు. అలాగే మీరు ఎప్పుడు ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే పొద్దున్న అక్కడ టిఫిన్ అయిపోయింది, స్వామి పెళ్ళి అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ అమ్మోళ్ళ కాడ వచ్చేసి మధ్యాహ్నాలు భోజనాలు అనమాట. ఇవి బిర్యానీ, ఉల్లగడ్డ కుర్మా, సాంబారు, వైట్ రైసు, బెల్లం పాయసం ఇవైతే కంపల్సరిగా చేస్తారు. వడియాలయ్యి మా అమ్మ నేను ఇద్దరం ఒకసారి కూర్చొని భోజనం చేస్తున్నాము. ఎందుకంటే ఎండలు ఎక్కువ కాస్తున్నాయి కాబట్టి ఇలా ఐస్ వాటర్ అయితే తెప్పించాము. ప్రతి ఒక్కరూ వెజిటేబుల్ బిర్యానీ కానీ పులుసన్నం కానీ చేస్తారనమాట. ఎప్పుడు చేసినా నైట్ కానీ పొగులు కానీ జీంతల్లో ఆ 2 ఎక్కువ చేస్తారు. మేమైతే అందరూ బిర్యానీ చేస్తారు, పులుసన్నం చేస్తారు కదా అనేసి మేము కూడా అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేపించామన్నమాట. ఇలా అయితే భోజనాలు అయితే మంచిగా తినేసాము. అలాగే ఇంకా వసంతాలు పోసుకుంటున్నారు అనమాట. వసంతాలు పోసుకొని వసంతాలకి ఇలా డమ్ములు అంచేవాళ్ళు వచ్చారు. అలాగే ఇంకా బండి కడుతున్నారు అనమాట. ఎందుకు రాముల స్వామిని ఊరేగించేదానికి మంచిగా రెడీ చేస్తున్నారు. అలాగే రెడీ చేసి రాముల స్వామిని బండి అయితే ఎక్కిస్తారనమాట. మేము కూడా ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాము. ఎందుకంటే భజన వేసే వాళ్ళు వచ్చామన్నారు, అందుకని వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తున్నాం అనమాట. వాళ్ళైతే ఇంకా రాలేదు, కానీ దేవుణ్ణి అయితే ఎక్కిచ్చేసారనమాట రాముల స్వామిని బండిలోకి. ఎందుకంటే ఊరంతా ఊరేగింపాలి కదా. ఇప్పుడే టైం దాదాపు 4 అయిపోతుంది. ఇప్పటి నుంచి మొదలు పెడితే వీళ్ళు వసంతాలు పోసుకుంటా ఎగురుకుంటా ఊరంతా తిరిగేతలకి చాలా టైం పడుతుంది కదా. అందుకనేసి చార్జ్ చేస్తున్నారు అనమాట. మా ఆయన చూసారా రంగులంతా ఎంత ముంచేశారో. అలాగే బొనిగులు అయితేనా ఖచ్చితంగా పంచుతారు. బొనిగులు అయితే 50 కేజీలు కూడా సరిపోవు అనమాట. ప్రతిరోజు నైట్ అయితే పంచుతారు, బొనిగులు కూడా పంచుతారు. దేవుడు ఊరంతా తిరుక్కొని వచ్చలకే రాత్రి 3-2 అట్ట అవుతుంది. ఆ టైం దాకా మేలుకొని కూడా ఉంటాం కొంతమంది. లేకపోయినా ఆ టైంకి లేచినా పోయి పెట్టించుకొచ్చుకుంటారు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది కాబట్టి ఆ ప్రసాదం మళ్ళీ మళ్ళీ మనకు దొరకదు కాబట్టి ఖచ్చితంగా పోయి తెచ్చుకుంటాం అన్నమాట. ఖచ్చితంగా తెచ్చుకుంటారు. చూశారు కదా రాముల స్వామిని అయితే ఎంత బాగా బండ్లు అలంకరిస్తున్నారు. చాలా బాగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక్కరు చిన్న పెద్ద అని కాకుండా అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట. ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడు తెచ్చినాడు, అందుకనేసి వాడు టాటర్ పైకి ఎక్కి తీసినాడు అనమాట. చాలా మంచిగా తీసిచ్చాడు. అక్క నువ్వు యూట్యూబ్లో పెట్టుకోవాలి. దేవుడు అయితే రెడీ అయిపోయినాడు, స్వామి అయితే రెడీ చేసేసారు. ఇంకా కొలటంకాయ కొట్టేసి కదిలిచ్చడమే అనమాట. కోలాటం వేసేవాళ్ళు కూడా వచ్చారు. దేవుణ్ణి అటు ఊళ్ళోకి వెళ్ళబారుతానే కోలాటం వేసేవాళ్ళు వచ్చారు. కోలాటం వేసేవాళ్ళంతా పిల్లకాయలు వచ్చారనమాట. చాలా బాగా వేశారు. పాపం వాళ్ళు యాడ ఏనిస్తున్నారు,
ఒక ఒక అర్ధగంట 2 పాటలు కూడా వేయనీయలేదనమాట కోలాటం వేసేవాళ్ళు. వాళ్ళని 2 పాటలకి ఏనిచ్చారు. అలాగే మా ఊరోళ్ళు కూడా ఆడోళ్ళు కొంతమంది నేర్చుకున్నారనమాట ఈ మధ్య. అందుకే వీళ్ళని చూసి వాళ్ళకి కూడా ఆశ పుట్టింది వేయాలని వాళ్ళు కూడా కోసేపు వేశారనమాట. ఒక పాటకి వాళ్ళు కూడా వేశారు. వీళ్ళు కూడా చాలా బాగా వేశారనమాట. పాపం అంతా పిల్లకాయలే వచ్చారు. నైట్ సుమారుగా 7 అయిపోయిందనమాట వాళ్ళు వచ్చేతలకి. అందుకనేసి ఇంగ ఈళ్ళే వేస్తా ఉంటే ఇంక దేవుడు ఊరేగింపాలి కదా అనేసి ఇంకోసేపు ఏపిచ్చేసి ఆపిచ్చేశారు. ఎందుకంటే పసిపిల్లకాయలు కదా పాపం చాలా దూరం నుంచి వచ్చారు. అది కాక వాళ్ళకి ఫుల్లు వర్షం అంట. ఆ వర్షం అందువల్ల ఆగిపోయి లేటుగా వచ్చారు. లేదంటే మధ్యాహ్నమే వచ్చేవాళ్ళు. వాళ్ళు మధ్యాహ్నమే వచ్చి కోలాటం వేసుంటే చాలా బాగుండేది. చూసేదానికి కూడా చాలా బాగుండేదనమాట. ఇంకెందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి ఎక్కువసేపు ఏనీయకుండా భోజనానికి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళు భోజనానికి వెళ్ళిన తర్వాత మా వోళ్ళొచ్చారనమాట. చూసారు గదా! ఈళ్ళు గూడా కాసేపు వేశారు. ఎందుకంటే ఈళ్ళు గూడా ఇంతకుముందు నేర్చుకొనున్నారనమాట. అందుకనేసి ఈళ్ళు గూడా వేశారు. అతను ఏసే అతను గూడా ఉన్నాడు గాబట్టి అతను ఏస్తా ఉంటే ఈళ్ళు గూడా వేశారనమాట. చాలా బాగా ఏశారు మనోళ్ళు కూడా. ఈళ్ళు కొద్దిసేపు వేసిన తర్వాత ఇంక మగ పిల్లకాయలొచ్చేసి ఎంతసేపు మీరే వేస్తారా? మాకు డ్రమ్స్ వచ్చినారు ఎగిరేవోళ్ళు. మేము ఎగరాలనేసి పిల్లకాయలు వీళ్ళని కూడా ఇంక ఆపిచ్చేసారనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చుంటే లైక్ చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే మా ఊళ్ళో జయంతులు ఎలా చేశారో మీ వీడియో అయితే చేశాను కదా, చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఊర్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. సరేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.